అరే ఏంటిలా లేడీస్ స్టేషన్లో? చూడండి సార్, ఏం తక్కువ నా బిడ్డకి. ఇవన్నీ అవసరమా? న్యూస్ పేపర్, టీవీ, ఎందులో చూసినా వీడి ఫోటోసే. రిలేషన్స్ అందరూ ఫోన్ చేసి విసిగిస్తున్నారు. ఈ కేసులు అవి లేకుండా వాడిని వదిలేయండి సార్. చెప్పండి, మీ ఫీజు ఎంత? హలో, వారితో మాట్లాడానుగా, వెళ్ళి మా అబ్బాయిని తీసుకురా. ఇలా చూడమ్మా, మీ అబ్బాయి తప్పు చేశాడు. కోర్టు ఏం చెప్తుందో అలా చేద్దాం. కోర్టు ఆల్రెడీ చెప్పేసింది, బెయిల్. బెయిల్? ఎస్. ఆ రోజు హోటల్లో ఉన్నారే మీ కానిస్టేబుల్స్ ఇద్దరు, వాళ్ళు మిస్టర్ అజయ్ మల్హోత్రా రూమ్లో లేడు, బయటే ఉన్నాడని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అచ్చా. ఆడపిల్లలు వేరే చోట ఉన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో బెయిల్ సార్. అయ్యో తప్పుగా ఉందే. థర్డ్ పేజ్లో రైట్లో ఉండాల్సిన స్టాంపు లెఫ్ట్లో ఉందే. సార్ సేమ్ పేపర్ సేమ్ పేజ్, రైట్లో ఉంటే ఏంటి, లెఫ్ట్లో ఉంటే ఏంటి, ఇట్స్ ద సేమ్. నో నో నో, రైట్లో ఉండాల్సింది రైట్లోనే ఉండాలి. వెళ్ళి మార్చుకునండి, అంతవరకు మీ అబ్బాయి ఇక్కడ సేఫ్గా ఉంటాడు. బట్ సార్. వెళ్దాం, తేలిగ్గా నా కొడుకుని బయటికి తీసుకురాగలను. లేదు సార్, 4 కానిస్టేబుల్స్ కొట్టాడు, 2 ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. 6 అమ్మాయిలు, కిడ్నాప్ కేసు, ఇంకా మెడికల్ రిపోర్ట్ రాలేదు. మేబీ రేప్ కేసు అవ్వచ్చు. అందరూ అండర్ 17. డ్రగ్స్ కూడా ఇచ్చాడు. నాకు తెలిసి 16 ఏళ్ళు చేయి. ఓ, కాన్ఫిడెన్స్ గుడ్. నా కొడుకు ఏమి కాకూడదని దేవుడిని వేడుకోండి, లేదా మీ కమిషన్ ఆఫీస్లో చాలా మంది మిస్ అవుతారు. 2 పోలీసులు ఐసీయూలో ఉన్నారు, వాళ్ళకేం కాకూడదని మీరు దేవుణ్ణి వేడుకోండి. సంశయ్, వీళ్ళిద్దరు యూనిఫామ్ తీసేసి ఇంటికి పంపించండి. నేను చెప్పినట్టు కొత్త రిపోర్ట్ రాసి కోర్టులో సబ్మిట్ చేయండి. అర్జెంట్ కేసు అని చెప్పి 2-3 రోజులు వాడు బయటికి రాకుండా చూడండి. ఓకే? కర్మ, కొంపలో ఉంటే ప్యాంట్స్ ఉతుకునేవాడిని. అబ్బా కూతురు రోడ్డు మీద నిలబెట్టారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ముందు. ఏం చేస్తాం, మండు టెంట్లో ఇట్లా నిల్చోవాల్సిందే. వేసాను రా ఓ ఐడియా. ఐడియానా? అయ్యో టెన్షన్గా ఉంది, ఏదోలా ఉంది. రైట్, ఎస్. ఇది ఆ అమ్మాయి, ఇక్కడ ఇది ఆ అబ్బాయి, నేను. అబ్బాయి ఎవరు? తమరు. నీకుందిరా పుట్టోడా, నీకుంది. ఇది రౌండ్ తాడా. ఇప్పుడు ఆ అమ్మాయి జింగి చిక్ అనే ముద్దుగా జాగింగ్ చేస్తూ వస్తుంది. ఈ అబ్బాయి డంగని జాగింగ్ చేస్తూ వెళ్తాడు. తను రావడం ఇతను పోవడం, తను రావడం ఇతను పోవడం. టక్కరాగారు. పిల్లాన్ని చూసింది, పిల్లాడు పిల్లని చూశాడు, తను చూసింది, అతను చూశాడు, తను తిలకిచ్చింది, అతను తిలకిచ్చాడు. గన్ను టప్పుని తీస్తారు, కరెక్ట్. పట్టున అమ్మాయిని కాలుస్తారు. ఏంటి మీరు? మరేంటి సార్, ఓ అమ్మాయితో మాట్లాడటానికి ఎన్కౌంటర్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నారు? కొంచెం ఓవర్ అయింది కదా. కొంచెం ఓవర్ అంట, కొంచెం. పైగా అబ్బాయి అంట. మీ నోటికి ఏదొస్తే అది అమ్మాయి దగ్గర పోయి వాడండి సార్. 1 సెకండ్, ఏదో లవ్ సింబల్ లా ఉంది. ప్రేమికుల రోజు, హీరో కునాల్ లా ఫీలింగ్, గులాబ్ జోబులెట్టు తిరుగుతున్నారు. మీరు వెళ్ళండి. ఓకే, ఇప్పుడే వెళ్తాను. వెళ్ళండి సార్. ఈ వయసులో చేసిన పని ఇది. ఆ అమ్మాయి చూడమ్మా, ఆ అమ్మాయితో మాట్లాడొచ్చి నీకు పెళ్లి కొడుకు చూస్తా, వరుడు కావాలను అని పేపర్లో ఆడిస్తా. భారత్.com, marriage.com అన్నిట్లో ఆడిస్తా. చెప్పేసా? ఓకే, డన్. ఈ కార్ తీసుకుపోనా సార్? కావాలంటే మీరు షేర్ ఆటోలో కూడా వెళ్ళండి. ఇదిగో దీన్ని చెవిలో పెట్టుకోండి. ఇదెందుకు? మీరు మాట్లాడేది మీ ఫోన్లో వినేందుకు. పోండి సార్. సర్వేలెన్సా? సర్వేలెన్స్ లేదు, సంతోషం లెన్స్ లేదు. వెళ్ళండి సార్. నీ కుదరా పుట్టోడా. ఇప్పటికే లేట్ అయింది. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ లక్. గుడ్ లక్. ఫోన్. ఏడు కొండల సామి ఎక్కడు. సార్ ముందు పాట మార్చండి సార్. దేవుడు పాటమ్మా. ఈ పాట వినిపించారంటే లవ్ దక్కదు, ప్రసాదం తగ్గుద్ది. దయచేసి పాట మార్చండి సార్. యు మీన్ లవ్ సాంగ్? నా
కళ్ళల్లో ఉంటది నా ప్రాణాన్ని తీస్తది నా కండల్ని చూస్తది గుండల్ని కోస్తది సైగాల్ని చేస్తది నా కళ్ళల్లో ఉంటది నా ప్రాణాన్ని తీస్తది నా కండల్ని చూస్తది గుండల్ని కోస్తది సైగాల్ని చేస్తది ఎందరో మగువలు ఎగబడిన ఏమండి రోడ్డు ఖాళీగా ఉంది ఆగున్న కార్ నుంచి హార్న్ కొడతారు ఎందుకండి కారు నడిపిప్పులే హార్న్ కొట్టాలని లేదండి ఎవరైనా తిరిగి చుట్టానికి కూడా హార్న్ కొట్టొచ్చు వైపర్ ఆన్ చేయొచ్చు లైట్ కొట్టొచ్చు డ్రైవింగ్ స్కూల్ క్లాస్ ఇస్తున్నారు ఇను అందరూ అలా పరిగెడుతున్నారేంటండి జాగింగ్కి వెళ్తున్నారు మీరు నేను జాగింగ్కి వెళ్తున్నాను రండి వాళ్ళందరికన్నా ముందు డ్రాప్ చేస్తాను జాగింగ్కి వెళ్తున్నానండి పర్లేదు రండి కమాన్ కమాన్ బేబే వెళ్ళవటం కష్టమే వెళ్ళిపోయావా తల్లి దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ రక్షించబడ్డారు కానీ నా బిడ్డ మాత్రం నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది సారీ 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 డ్రగ్స్ దొరకలేదని అరవడం మొదలెట్టారు వాళ్ళ ఇంట్లో గదిలో పెట్టి తాళం వేశారు సార్ షీ కుడెంట్ కంట్రోల్ హర్ సెల్ఫ్ డ్రగ్స్ అలవాటైతే లేకుండా ఉండలేరు సార్ నిన్న మీరు సేవ్ చేశారే వాళ్ళలో కొంతమంది ఈ హాస్పిటల్లో చాలా వైలెంట్గా బిహేవ్ చేశారు సార్ సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు సార్ అజయ్ మల్హోత్రా అనే సిటీ అంతా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు సార్ వాడిని మీరు అరెస్ట్ చేయడం వల్ల డ్రగ్స్ సప్లై పూర్తిగా స్తంభించిపోయింది డ్రగ్స్ దొరకనందువల్ల యంగ్స్టర్స్ అందరూ ఇలా వైలెంట్గా బిహేవ్ చేస్తూ సూసైడ్ వరకు వెళ్తున్నారు సార్ హెల్త్ సెక్రటరీ డీన్ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ అందరిని ఎందుకు రమ్మన్నానంటే సిచ్యుయేషన్ తెలిసే ఉంటుంది డ్రగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి మీ సహాయం ఎంతో అవసరం ఎస్ సార్ నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి ఫైన్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళలో చేంజ్ తీసుకురావచ్చు గుడ్ వాళ్ళు మళ్ళీ డ్రగ్స్ వేసుకోకుండా మీరు చూసుకోండి డ్రగ్స్ బయటికి రాకుండా నేను చూసుకుంటాను రైట్ ఓకే సార్